AK-47కు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 70 ఏళ్ల క్రితం తయారైన ఈ ఆటోమేటిక్ రైఫిల్ ఇప్పటికీ టాప్ పొజిషన్లో ఉంది. చాలా దేశాల్లోని ఆర్మీలు AK-47నే వాడుతున్నాయి. అయితే ఇండియన్ ఆర్మీ AK-47కి స్వస్తి చెబుతోంది. రష్యా సహకారంతో AK-203 రైఫిల్ను ఉత్తరప్రదేశ్లోని అమేఠీలో తయారు చేస్తోంది. రష్యాకు చెందిన కలష్నికోవ్ తరహాలో ఇవి ఉంటాయి. ఇందులో దాదాపు 50% దేశీయ పరికరాలనే వాడుతున్నారు. వీటికి షేర్ అని పేరు పెట్టారు. AK-47, AK-56 రైఫిల్స్ కంటే AK-203 ఎంతో అధునాతమైంది. AK-203 రైఫిల్ బరువు 3.8 కేజీలు మాత్రమే. ఈ రైఫిల్ రేంజ్ 800 మీటర్లు. వీటిని లైన్ ఆఫ్ కంట్రోల్ సహా మిగతా సరిహద్దు ప్రాంతాల్లోని సైనికులకు అందజేయనున్నారు. IRRPL చీఫ్ మేనేజర్ జనరల్ SK శర్మ మాట్లాడుతూ, రష్యా టెక్నాలజీతో ఇండియాలో 6 లక్షల రైఫిల్స్ తయారీకి గాను 2021లో 5,200 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదిరిందని తెలిపారు. 2030 డిసెంబర్ నాటికి రైఫిల్స్ సప్లై పూర్తి చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోందని అన్నారు. ఇప్పటి వరకు 48,000 రైఫిల్స్ ను డెలివర్ చేశారని, 3 వారాల్లో మరో 7,000 రైఫిల్స్ సరఫరా అవుతాయని, ఈ డిసెంబర్ నాటికి 15,000 డెలివరీ అవుతాయని అన్నారు.